అట్లాగే పవర్ సబ్సిడీ అధ్యక్ష, వ్యవసాయానికి సంబంధించి రైతులకు క్వాలిటీ పవర్ ఇవ్వాలనే మా పేటెంట్ ఏదైతే ఉందో ఉచితంగా రైతులకి కరెంట్ ఇచ్చేటువంటి వ్యవసాయానికి సంబంధించిన కరెంటుని క్వాలిటీ పవర్ ఇస్తూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయటం కోసం 11,141 కోట్ల రూపాయలు వాళ్ళకి సబ్సిడీ పేరు మీద కట్టాము అధ్యక్ష. దీనికి సంబంధించిన డబ్బుల్ని ప్రతి నెల మళ్ళీ బకాయిలు పెట్టట్లేదు అధ్యక్ష, ప్రతి నెల వాళ్ళకి డబ్బులు కట్టుకుంటూ వచ్చాము అధ్యక్ష. మీరు ఎంత బకాయి పెట్టారో నేను చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష మీరు ఎంత బకాయి పెట్టారో కూడా అధ్యక్ష. ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్, రైతుల గురించి చాలా గొప్పగా చెప్తా ఉంటారు అధ్యక్ష. మాది రైతు ప్రభుత్వాన్ని, వారు వచ్చిన దగ్గర నుంచి ఇన్సూరెన్స్ బంద్ చేశారు, పంట నష్టపరిహారం బంద్ చేశారు, అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ బంద్ చేశారు, పాలీ హౌజులు బంద్ చేశారు, మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ బంద్ చేశారు అధ్యక్ష. మొత్తాన్ని అన్నింటినీ ఎత్తేసి గాలికి వదిలేస్తే మేము రాగానే రైతులకు ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు సంబంధించిన వ్యవసాయ శాఖ వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఇన్సూరెన్స్ కట్టాల్సిందే అని చెప్పి మా అందరికి చెప్తే మేము రూపాయి పోగేసి 1,514 కోట్ల రూపాయలు రైతుల కోసం ఇన్సూరెన్స్ ప్రీమియం మేము కట్టాము అధ్యక్ష. వదిలేశారు వాళ్ళు గాలికి. అట్లాగే అధ్యక్ష రైస్ సబ్సిడీ అధ్యక్ష ఎక్కడా ₹1 పెండింగ్ పెట్టలేదు. 1,647 కోట్ల రూపాయలు రైస్ సబ్సిడీకి సంబంధించి బిల్స్ క్లియర్ చేసుకుంటూ వచ్చాం. ప్రతి నెల సబ్సిడీకి సంబంధించి డబ్బులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. అట్లాగే అధ్యక్ష ఇంకా నిన్న చాలా మాట్లాడారు అధ్యక్ష, స్కాలర్షిప్స్ గురించి, డైట్స్ గురించి. అధ్యక్ష డైట్ బిల్స్ గురించి నేను కూడా చెప్పాలి. 10 ఏళ్ళు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఏ పని చేసినా పెరిగిన ధరలకు అనుగుణంగా ధరలను పెంచుకుంటూ వాళ్ళకి బిల్లులు ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ప్రభుత్వంలో మరి 10 ఏళ్ళు హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్లో, లేకపోతే హాస్టల్స్లో, లేకపోతే హాస్పిటల్స్లో, లేకపోతే జైల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెట్టేటువంటి భోజనానికి సంబంధించి 10 ఏళ్ళు వీళ్ళు పెరిగిన ధరలకు అనుగుణంగా రూపాయి కూడా పెంచలేదు అధ్యక్ష. పెంచకపోవటం వల్ల వాళ్ళకి సప్లై చేసేటువంటి వాళ్ళు కూరగాయలు, పాలు, గుడ్డు, బియ్యం, ఇతరత్ర సామాగ్రి అధ్యక్ష ఆ సప్లై చేసే ధరలకు అనుగుణంగా ఇచ్చే బిల్లు లేకపోవటం వల్ల చివరికి ముక్కిపోయినాయో, మురిగిపోయినాయో, తాలో తడక ఏరు తీసుకొచ్చి ఇస్తూ ఉంటే అయ్యే వండి పెడతా ఉంటే చాలా చోట్ల అనారోగ్యానికి గురై పిల్లలు బాధపడతా ఉంటే కూడా వీళ్ళకి కనికరం కలగలేదు అధ్యక్ష, పెంచలేదు. మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు యావత్ మంత్రి మండలి అంతా కలిసి కూర్చొని ఆలోచన చేశారు. ఈ బిడ్డల భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు, వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆరోగ్యకరంగా న్యూట్రిషన్గా ఎదగాలంటే వాళ్ళ డైట్ ఛార్జెస్ పెంచాలని ఒకటేసారి 40% డైట్ ఛార్జెస్ పెంచింది ఈ ప్రభుత్వం అధ్యక్ష. కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచింది అధ్యక్ష. ఇది మాకు ఈ రాష్ట్ర బిడ్డలపైన ఉన్నటువంటి మమకారం, బాధ్యత. ఆ బాధ్యతను మేము నెరవేర్చుకుంటూ పోతా ఉంటే వీళ్ళు తగుదనమ్మా అని రెసిడెన్షియల్ స్కూల్స్ పోయి ఆ స్కూల్ బిల్డింగ్స్ కట్టలేదు, వాళ్ళ పెట్టే భోజనానికి సంబంధించిన డబ్బులు పెంచలేదు. మళ్ళీ ఇప్పుడంట తగుదనమ్మ ఆడిపోయి వాళ్ళ కోసం ఏదో పోరాటం చేస్తున్నాం, వాళ్ళ కోసం ఉద్యమిస్తున్నాం, వాళ్ళ కోసం బతుకుతున్నాం అని చెప్తా ఉన్నారు. ఎట్లా అధ్యక్ష ఇది? అధ్యక్ష మేము కేవలం డైట్ బిల్స్ పెంచడమే కాదు, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, హాస్టల్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఒకటే తరగతిలో, అక్కడే భోజనం, అక్కడే పాఠాలు, అక్కడే పడుకోవటం. ఈ ఇబ్బంది ఏందని ఆలోచన చేసి మొత్తం మంత్రి మండలంతా కూర్చొని అసలు భారతదేశం మనకెళ్ళి చూడాలనేటువంటి ఆలోచన ఉండే విధంగా గొప్పగా, గర్వంగా ఉండేటట్టుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసి ముందుకు పోతుంది. అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో శాంక్షన్ చేసి ముందుకు పోతుంది అధ్యక్ష. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ అధ్యక్ష. అది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి కమిట్మెంట్. అట్లాగే అధ్యక్ష ఆర్టీసీ సంబంధించి మహాలక్ష్మి పేరు మీద రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ మహాలక్ష్మిగా మేము గౌరవిస్తున్నాం, పూజిస్తున్నాం. అది మన సాంప్రదాయం కూడా. అందుకోసం వాళ్ళ కోసం మేము ఒక పథకాన్ని ఈ రాష్ట్రంలో ఏ మూల నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా
ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయటం కోసం ఒక పథకాన్ని మేము అనౌన్స్ చేశాం. రాగానే ఆలస్యం అవుతుందేమో అని చెప్పి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన అరగంటలోనే బయటికి పోతే ఆలస్యం అవుతుందనే బస్సులను కూడా ఇదే అసెంబ్లీకి తెప్పించుకొని ఇక్కడ నుంచే ఆర్టీసీ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభం చేసి దానికోసం 1375 కోట్ల రూపాయలు చెల్లించాము ఆర్టీసీ. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు చెల్లించడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కోట్ల సార్లు ఆ బస్సుల్లో ఉచితంగా తల్లిగారింటికో, హాస్పిటల్కో, బిడ్డను చూడటానికి స్కూల్కో, లేకపోతే ఇంకొక పెళ్ళిళ్ళకో, లేకపోతే దేవాలయాలకో ఎక్కడ పడితే అక్కడ ఉచితంగా ప్రయాణం చేయగలుగుతున్నారు. అలా ప్రయాణం చేయగలుగుతున్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి టిక్కెట్ల ధరని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థకి ప్రతి నెల డబ్బులు కట్టడం వల్ల 1375 కోట్లు ఇప్పటికల్లా కడితే తద్వారా అది ఆపరేషనల్ ప్రాఫిట్స్లోకి వచ్చి ఆర్టీసీ ఏమైపోతుందనే ఆందోళన నుంచి ఈరోజు ఆర్టీసీ అద్భుతంగా ఈ రాష్ట్రంలో ఎదుగుతూ ఉంది అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆ పక్కన మహిళలకు మేలు చేస్తూ ఇంకో పక్కన మన ప్రభుత్వ రంగ సంస్థను కూడా బతికించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి 2311 కోట్ల రూపాయలు అంటే అధ్యక్ష వీటన్నిటికీ స్కీమ్ సంబంధించి జీతాలకు సంబంధించి 61,194 కోట్ల రూపాయలు ఈ 10-11 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఒక పక్కన అప్పులు కడుతూ ఇంకో పక్కన ఇవన్నీ చేసుకుంటూ ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెడుతూ ముందుకు పోతా ఉన్నాం.